ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం నుండి చదవండి. 15, 16, 17 వాక్యాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మన పట్ల దేవుని చిత్తం ఏంటి, మనం నడుచుకునే రీతి ఏంటి, ఈరోజు మన అంశం. మన పట్ల దేవుడు ఏ చిత్తం కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను దేవుని బిడ్డల గురించే మాట్లాడుతున్నా, లోక సంబంధమైన మనుషుల గురించి మాట్లాడలే. వాళ్ళకి అసలు దేవుని చిత్తం అంటే తెలియదు. లోకంలో ఉన్న మనుషులకు తెలుస్తుందా? దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది, దేవుని ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది అనేది లోకంలో ఉన్న మనుషులు ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళకు మాత్రమే వాక్యం ద్వారా అవగాహన దేవుడు కల్పిస్తాడు. లోకంలో ఉన్న మనుషులు ఏమంటారంటే, దేవుడు మా తలరాతలేండి అంటారు. ఏదన్నా జరిగితే తలరాతలేండి. వాళ్ళకి తెలియకనే వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇక్కడ చెప్పే మాట ఏంటి చెప్పు, దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపించేటప్పుడు మన గురించిన విషయాలన్నీ, అంటే మన జీవితం ఎట్లా ఉండాలి అనేదంతా నిర్ణయించి పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికంటూ ఒక చిత్తం ఉంటుంది మన పట్ల. గుర్తుపెట్టుకోండి, దేవునికంటూ మన పట్ల ఒక చిత్తం అనేది ఉంటుంది. దేవుని చిత్తం నెరవేరితే మన జీవితాలు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటే మన జీవితం నరకప్రాయంగా ఉంటుంది. యోసేపు జీవితం ఎందుకు బంగారు భవిష్యత్తు అయింది చెప్పండి? సంపూర్ణంగా దేవుని చిత్తం వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా అంతగా దీవించబడ్డారా? లేదు. కారణం ఏంటి? వాళ్ళల్లో వాళ్ళ సొంత చిత్తాలు నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరున్నారండి, ఇప్పుడు శ్రావంతి ఉంది, పిల్లల్ని ఏమనుకుంటే చెప్పండి, వాళ్ళు బాగా చదివించి ఒక మంచి స్థితిలో ఉంచాలనుకుంటుంది కదా. ఒక డాక్టర్ గారినో ఒక ఇంజనీర్నో చేయాలని వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి, అవునా? ఇప్పుడు ఆ బిడ్డలు తల్లి యొక్క ఆలోచనలు బట్టి జాగ్రత్తగా చదువుకుంటే ఆ స్థాయికి వెళ్తారు. అట్లా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటే ఆలోచనలు నెరవేరుతాయా? నెరవేరు. ఆ బిడ్డలని కాదు, ఎవరి బిడ్డల జీవితాల్లోనైనా అంతే. అట్లనే దేవుడు కూడా మన పట్ల మంచి తలంపులు, ఉద్దేశ ఆలోచనలు కలిగి మనల్ని ఈ లోకంలో పంపుతాడు. ఆ ఆలోచనలు కనుక మన జీవితంలో నెరవేరితే మనకు బంగారు భవిష్యత్తే. హల్లెలూయా. అట్లా కాకుండా మన ఆలోచనతో మనం వెళితే నష్టపోదు. ఒక మనిషి దేవుని చిత్తానికి ఎరిగి ఆ మనిషి దేవుని చిత్తం తెలియకుండా పోతే అది వేరే విషయం. ఒక మనిషికి దేవుని చిత్తం బయలుపరచబడ్డ తర్వాత ఆ మనిషి ఎదురు తిరిగి వెళ్ళాడా, ఎదురు దెబ్బ తగలకుండా మాత్రం ఉండదు. హల్లెలూయా. సాంసోను పోయాడు. సాంసోను పట్ల దేవుని చిత్తం ఏంటి? ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి బయటికి తీసుకొచ్చి రక్షించాలి, అవునా? ఎదురు తిరిగి వెళ్ళాడు, దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళాడు. ఏమయ్యాడు? బలాన్ని పోగొట్టుకున్నాడు. పరిశుద్ధాత్మను దేవుణ్ణి పోగొట్టుకుని కళ్ళు పొడవబడి తిరగలు విసిరే స్థితి. అంటే ఒక మనిషి దేవుని చిత్తాన్ని ఎరిగి తప్పిపోతే గతి చూడండి. సొలొమోను కొంతకాలం దేవుని చిత్తంలో నడిచాడు. ఆ తర్వాత ఏమయ్యాడు? దేవుని చిత్తాన్ని దాటి పక్కకి వెళ్ళిపోయాడు. చివరికి ఏమైందో తెలుసా? రాజ్యం 2 ముక్కలైంది. శత్రువులు పైకి లేచి సొలొమోను బహు కన్నీళ్లతో చనిపోయాడు చివరికి వృద్ధాప్యం. అంటే ఒక మనిషి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ దేవుని చిత్తానికి విరోధంగా వెళితే ఆ మనిషి ఎక్కడో చోట దెబ్బ తినక తప్పదు. అర్థమవుతుందా? బైబిల్లో ఒక మాట చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఏమనంది బైబిల్లో? లోకమును దాని ఆశయు గతించిపోతాయి అంట.
అంటే లోకంలో ఉన్నదంతా ఒకరోజు కనుమరుగైపోయింది. కానీ ఏ వ్యక్తులైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని చిత్తంలో బ్రతుకుతారో వాళ్ళు నిరంతరము, అంటే ఈ ప్రపంచం అంతమైపోయిన ఆ మనుషులు అట్లానే నిలిచి ఉంటారు. అర్థమైంది? దేవుని చిత్తానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసా? దేవుని చిత్తం ఎన్నడూ నశించిపోదు. దేవుని చిత్తం చేసే మనుషులు ఎప్పుడూ కూడా నశించిపోరు, దెబ్బతినిపోరు. వాళ్ళు ఒకరోజు ఆశీర్వదించబడతారు. దేవుని చిత్తం మొదట్లో కష్టంగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. దేవుని చిత్తంలో పొలపాన్పేం కాదు, మొదట్లో ముళ్ళబాటే. అయినా దేవుని చిత్తాన్ని చేయడానికి ఏ వ్యక్తులైతే పూనుకుంటారో వాళ్ళ జీవితాలు బంగారు భవిష్యత్తుగా మార్చబడతాయి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12:2 చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. హల్లెలూయా. ఏమనుంది అక్కడ? దేవుని చిత్తం అంట ఉత్తమం. 3 మాటలు ఉంటాయి: అనుకూలం, సంపూర్ణం. ఇది దేవుని చిత్తం అంటే. దేవుని చిత్తం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా? ఉత్తమంగా ఉంటుంది, లోపమే లేదు దేవుని చిత్తంలో. సంపూర్ణంగా ఉంటుంది, అనుకూలంగా కూడా ఉంటుంది. అందుకే అంటాడు, ఆ దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకొని బ్రతకండి. హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఏంటంటే, ఈ చివరి వారం ఎందుకు తీసుకున్నాను ఈ వర్తమానం అంటే, మన జీవితంలో గడిచిన సంవత్సరాల్లో ఎలా బ్రతికామో. మనుషులు 4 రకాలుగా నడుచుకుంటారండి. ఒకటి, స్వచిత్తంలో నడిచే మనుషులు ఉంటారు లోకంలో. రెండోది, చుట్టూ ఉన్న మనుషుల చిత్తంలో నడిచేవాళ్ళు ఉంటారు. మూడోది, పరిస్థితులను బట్టి నడిచేవాళ్ళు ఉంటారు. నాలుగోది ఏంటంటే, అతి కొద్ది మంది మాత్రమే దేవుని చిత్తాన్ని తెలుసుకొని నడుచుకునే వ్యక్తులుగా ఉంటారు. ఇప్పుడు మన జీవితం ఎవరికెవరు సమాధానం చెప్పొద్దు. మీ మనసుకి మనస్సాక్షికి సమాధానం చెప్పుకోండి. మీరు ఎలా జీవిస్తున్నారు? ఈ 4 కోవల్లో ఏ కోవకు చెందిన వాళ్ళు? మీరు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రం దేవుని చిత్తం చేస్తున్నట్టు కాదు. మీరు మీ స్వచిత్తంతో బ్రతుకుతున్నారా? రెండోది, మీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి బ్రతుకుతున్నారా? అంటే చుట్టూ ఉన్న మనుషులను సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నారా? లేదా పరిస్థితులను బట్టి, అంటే ఏ ఎండకే ఆ గొడుగు అట్లా బ్రతుకుతున్నారా? ఇవేవి నాకొద్దు, నేను దేవుని చిత్తమే పూర్తిగా నా జీవితంలో చేస్తున్నానని బ్రతుకుతున్నారు. 4 రకాల మనుషులు ఉంటారు భూమి మీద. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొంది యేసయ్య బిడ్డలమైన మన జీవితాల్లో దేవుని చిత్త ప్రకారం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని? దినాలు చెడ్డవిగా ఉన్నాయి. అంటే దినాలు చెడ్డవి అంటే దాని అర్థం ఏంటి? రోజులు చెడిపోయినాయి అని కాదు. రోజు మంచిదే. ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు, మనకు కావలసిన వనరులన్నీ సమకూర్చబడతాయి. కానీ ఈ కడవరి దినాలలో భూమి మీద పాపం విస్తరించిపోయింది. ఏమైంది? భూమి మీద పాపం విస్తరించిపోయింది. అందుకని ఏమంటున్నాడు? దినాలు చెడ్డవి. మరి ఇప్పుడైతే మరీ భయంకరంగా చెడిపోయినాయండి. ఒకప్పుడు తాగుబోతులు ఎక్కడో, ఈరోజు తాగుడు తనంగానే మరి బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళు. ఒకప్పుడు కదా ఎవరో తాగేవాళ్ళు బీడీలు సిగరెట్లు, అంతే కదా. వీళ్ళందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అసలు మరి కుర్రోళ్ళు మరీ ఫ్యాషన్ అయిపోయింది. బబులు నేర్చుకోబాకుండా బీడీలు సిగరెట్లు, అవునా, ప్యాకాట్లు, ఇంకా తర్వాత అసలు ఈరోజు ఉండే వ్యభిచారం అనేది మరీ బాగా విచ్చలవిడైపోయింది. ఏది? ఈ యొక్క ఈ మొబైల్ వ్యవస్థ వచ్చిన తర్వాత, ఈ మీడియా వచ్చిన తర్వాత, అంతే కదా, చాలా భయానకం అయిపోయింది. అందుకే దైవజనుడు రాస్తా అంటున్నాడు, దినములు చెడ్డవి. ఏంటంట? దినాలు చెడ్డగా ఉన్నాయి. భయంకరమైన పాపముతో నిండిపోయింది లోకం. ఇలాంటి దినాలలో ఉన్న మన జీవితాలు అంటాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానులు. ఎట్లా మరి జ్ఞానంతో నడుచుకోవటం అంటే,
మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తంలో బ్రతకండి. మీ సమయం ఉపయోగపడిద్ది, మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ప్రియులారా, చెప్పొచ్చే విషయం ఏంటంటే 2024 దాకా ఇప్పటికి నీ వయసు ఎంత ఉందో, ఇక భవిష్యత్తులో దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తాడో, ఇప్పటిదాకా నీ చిత్తం చేసుకుంటూ బ్రతికావో, లేదా మనుషుల చిత్తం చేసి బ్రతికావో, లేదా పరిస్థితులను బట్టి బ్రతికావో, ఎలానో బ్రతికావు. దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ, అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ స్వచిత్తంలో బతికావో, మనుషులు చిత్తంలో బతికావో, లేదా పరిస్థితులను బట్టి బ్రతికావో. కానీ 2025 వచ్చేసరికి దేవుడు అనేది ఒకటే ఏమంటున్నాడు తెలుసా? ఇటు 2025 అంటాడు, ఇక రాబోయే సంవత్సరాల్లోనైనా సరే నా చిత్త ప్రకారం మీరు బ్రతకండి. హల్లెలూయా. బతుకుదామా? నిన్ను గడిచిన సంవత్సరాలు అట్ట బతికావు నిన్ను నిందించట్లా, లేకపోతే నిన్ను హేళన చేయట్లా, నిన్ను అవమానపరిచి దేవుడు మాట్లాడట్లా. నూతన సంవత్సరమైన దయాకిరీటం ఇవ్వబోతున్నాడుగా. కనీసం ఎప్పటి నుంచైనా ఎందుకు మనం అడుగులు వేయకూడదు? వెయ్యాలి. అదే దేవుడు మాట్లాడేది. ఎంతకాలం దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని చిత్తానికి విరోధంగా ప్రయాణించి నష్టపోతాం? దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది మన పట్ల. ఇప్పుడు నేనున్నానండి, బయటకు వచ్చాను, నేను అటు తిరగట్లేదుగా. నా పట్ల ఉంటూ చిత్తం నెరవేరుతుంది. నేను ఇక్కడ నిలబడి ఉండి ప్రార్థన చేసుకుంటుంటే ఇప్పుడు 4 ఏళ్ళు అయింది, నెరవేర్చుకుంటూ రావట్లేదా? ఆ దిక్కు మొక్కులు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, ఒక సంఘం ఇచ్చాడా, మందిరం ఇచ్చాడా, పరిచర్య ఇచ్చాడా, అన్నీ ఇచ్చాడా? ఇస్తున్నాడుగా. అదే నేను ఆ 4 ఏళ్ళకి తిరిగి వచ్చాను అనుకో, ఆ అడక్క తింటాం తప్ప నాకేముండేది కాదు. నీకు దేవుడిచ్చిన ఇంట్లో ఉండి కష్టపడు, నిన్ను ఆశీర్వదించి వృద్ధి చేస్తాను. 4 కొంపలకు తిరిగితే 4 ముద్దలు అడక్క తింటమేగా. అంతే కదా. అడక్క తినే బతుకు కూడా దేవుని బిడ్డలం. సో అర్థమైందా? నేను చెప్పే మాట ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఎట్ట తిట్టి చేది అట్ట వారికి ఎట్ట చెప్పమంటారు చెప్పండి. హల్లెలూయా కదా. నీకు దేవుడిచ్చిన ఇంట్లో పనిలో నిలబడి చేసుకో. ఇవాళ కాదు రేపు దీవెత్తడు. ఏమైంది చెప్తున్నాను. దేవుడు అప్పుడు ఒక్కసారిగా ఇవ్వడుగా, అన్నీ ఇవ్వడుగా. 7 ఎన్నెన్ని ఒకసారి ఇచ్చాడు దేవుడు. ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చాడు. మనిషి జీవితంలోనైనా కుటుంబంలోనే ఏదైనా అంతేనండి. చెప్పే మాట. నేను ఇంతవరకు ఏ సేవకుడికి అడిగి పోయాలి అలా జస్ట్ సేవకుల కూడికి. ఎందుకంటే నేను సేవకుని కదా. రోషన్ కుమార్ గారు పెడుతుంటారు సేవకుల కూడిక అనేది. అక్కడికి ఒక్కరోజు వెళ్ళి వస్తాను అంతేగాని ఇంకా ఆ సేవకులను పట్టుకుని ఈ సేవకులను పట్టుకుని అసలు ఆయన కాడికి పోయి వస్తాను. నేను తెలియదు ఎవరు కూడా పెద్ద పోవటం వాక్యం అంటే రావటం. ఎందుకంటే నేను ఒక సేవకుడిని, నా గుంపులో నేను కలవాలిగా. లేకపోతే నేను విశ్వాసం అయిపోతా చివరికి దిగజారి. ఆడకపోతే కొంత మంట వస్తే నేను మిమ్మల్ని మండించగలుగుతాను కదా. ఏ జాతి పక్షి ఆ జాతికి చేరాలిగా, లేకపోతే ఏం బాగుంటుంది. అట్టనే నేను ఆ జాతి పక్షికి అడిగిపోయి అట్లా కలిసి వాక్యం విని బలపడి వచ్చి మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాను. అంతేగాని నేను ఇంకెక్కడికి పరుగులు ఎత్తాను. చూశారు మీరు నన్ను ఎక్కడైనా మీటింగ్లు కానీ పెద్దగా వెళ్ళను నేను అసలు. ఎవరన్నా పెద్ద సేవకులు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వెళ్ళి కాస్త వాక్యం విని వచ్చేస్తాను. అంతేగాని వాళ్ళతో రాసుకొని పూసుకొని నేనే సేవకుడితో రాసుకొని పూసుకట్టాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్లంటూ ఒక చిత్తం ఉందగా. నాకంటూ చెప్పాడుగా. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. నేను సేవకు రావడానికి ముందే నా చేతిలో ఒక సిలువ ఉంది. ఆ సిలువ మహా ఆకాశం అంత ఎదిగింది. పువ్వులు కాయలు వచ్చినాయి. మన సింబల్ అదే వేసింది. నేను ఇక్కడ సిలువుకి నేను ఆకులు కాయలు పువ్వులు ఎందుకు పెట్టాను తెలుసా? సిలువుకి ఆకులు పువ్వులు కాయలేంది. అది నాకు ఇచ్చిన దర్శనం. అందుకనే నేను ఈ సింబల్ అది పెట్టా. అర్థమవుతుంది. పైన పరిశుద్ధాత్మను పెట్టాను. వాక్యం ప్రార్థన నాకు ముఖ్యం. సిలువను ఎత్తుకొని స్వార్థ ప్రకటించటం, ఆ సిలువలో యేసయ్యను ప్రకటించటం. ఇంతకంటే మనకేం కావాలి? అందుకే వాటి అర్థం వచ్చేటట్టు పెట్టి నాకు ఆ దర్శనం గుర్తుంది ఇప్పటికి. నాకు చాలు. అవునా? నేను ఎవరు పంచం చేరితే నాకేమంటే చెప్పు. నాకు నేర్పాడు 12 ఏళ్ళు ఒక ఇంట్లో దేవుడు నేర్పాడు. ఇంకా నేను అవునా కదా. ఇప్పుడు దేవుడు తీసుకొచ్చాడు, ఆయన తెచ్చాడు. మనం ఆయన చిత్తం చేయాలిగా. నా స్వచిత్తంతో నేను వెళ్ళకూడదు. హల్లెలూయా. ఇప్పుడు సంఘమైన మీకు కూడా నేను వచ్చేప్పుడప్పుడు చెప్తుంటాను. నేను కుర్రోళ్ళతో ఎక్కువ చెప్తుంటారే బాబు మీ పట్ల దేవుని చిత్తం ఎదురా అంటే లెక్కసాము లేకుండా తిరుగుతున్నారు ఇలా కుర్రోళ్ళు కూడా. నేను అనే మాట ఏంటంటే, మీకు తెలియనప్పుడు సేవకుడిగా నేను చెప్తున్నాను దేవుని చిత్తం.
ఆ చిత్తము చొప్పున మీరు నడుచుకోండి, ఆశీర్వదించబడతారు. ఈ 2025 రాబోతుంది. దేవుని చిత్తంలో బ్రతకటం మనం అప్పగించుకుందాం. అర్థమవుతుంది. దేవుని చిత్తం ఎలా తెలిసిద్దంటే, ఒకటి వాక్యం ద్వారా తెలుస్తుంది. దేవుని చిత్తం అనేది ఎలా తెలిసిద్ది? వాక్యం ద్వారా. రెండోది నువ్వు ప్రార్థన చేసుకోవటం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు తన చిత్తాన్ని. మూడోది నీకు వచ్చే కళల ద్వారా, దర్శనాల ద్వారా బయలుపరుస్తాడు. నాలుగోది కొన్నిసార్లు సేవకుల ద్వారా. ఎలీషాకు తెలియదు దేవుని చిత్తం, ఏలియా ద్వారా బయలుపరచలేదా? ఎలీషా అరకలు దున్నుకుంటున్నాడు, ఏలియా పాస్టర్ గారు వచ్చి దుప్పటేసి సేవకురా అన్నాడు. అన్నాడా లేదా? తలకాయలు అన్నావు పండి, హల్లెలూయా. అన్నాడా లేదా? అంటే కొన్నిసార్లు సేవకుల ద్వారా చెప్తాడు. నేను సేవకుడిని అవుతానని నన్ను సేవకుల ద్వారానే. నాకేం తెలుసా? తెలీదు. మా ప్రాంతంలో, మా గ్రామంలో సేవ చేసే సేవకులు వాళ్ళు వీళ్ళు చెప్పి ప్రోత్సహించబట్టి మరి నేను సేవ చేయాలనే తలంపు నాకు కలిగి చదువుకున్నాను, ఉద్యోగం అన్నీ దేవుడు మరలా తీరు లాక్కొచ్చి సేవలో నెరవేరు. ఇప్పుడు నా జీవితంలో దేవుని చిత్తం నెరవేరబట్టి కృపలో ఉన్నాను. అదే నేను మామూలుగా అయితే ఎట్లా ఉంటుంది నా పరిస్థితి చెప్పండి? ఏదో ఉద్యోగం చేసుకుంటా నేను, పాస్టర్ గారు, అంతేనా? పిల్లల్ని చదివించుకుంటా, ఏదో ఒక ఇల్లు కట్టుకొని, అర్థమవుతుందా? ఇంకంతవరకే మన పరిస్థితి. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుంది. కనీసం ఒక 50 కుటుంబాలన్న దేవునితో తిరిగి బలపరచబడి, వాళ్ళు ఆదరించబడి, క్రీస్తులో బలపడి నిత్యరాజ్యానికి సిద్ధపడుతున్నారుగా. నా చిత్తం నెరవేరితే మంచిదే, దేవుని చిత్తం నెరవేరితే మంచిదే. మరి మీ జీవితాల్లో మీ చిత్తం నెరవేరితే దీవెన, దేవుని చిత్తం నెరవేరితే దీవెన. ఈ సంవత్సరం మీరు దేవుని చిత్తాన్ని కనుగొనండి. 4 రోజులు ఉందిగా, ఇంకా 3 రోజులు ఉందిగా. ప్రార్థన చేయండి. అయ్యా, రాబోయే సంవత్సరంలో నేను నా కుటుంబం ఎలా నడుచుకోవటం నీ చిత్తమో బయలుపరచండి, మాకు తెలియజేయండి. అదే అంటాడు, మీరు అవివేకులు కాక దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని నడుచుకోండి. దేవుడు తన చిత్తమును అందరికీ బయలుపరుస్తాడు. ఆయన ఏమీ స్వార్థపరుడు ఏమీ కాదు. హల్లెలూయా. ప్రియులారా, మీ పట్ల దేవుని చిత్తం అనేది మీరు నెరవేర్చండి. మీరు నిరంతరము నిలిచి ఉంటారు.